నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. నేను జ్యోత్స్న. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో అన్ని రంగాలకు ధీటుగా ఫ్యాషన్ రంగానికి ఆదరణ పెరగడం, మారుతున్న కాలానికి అనుగుణంగా రోజు రోజుకు ఫ్యాషన్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. కావున నేటి యువత మరియు మహిళలు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ నల్లకుంట హైదరాబాద్ వారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు గల ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను అందిస్తూ ఈ కోర్సులు పూర్తి చేసిన అనంతరం వివిధ రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నట్లు ది చాయిస్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ గుర్తింపు పొందుతూ నెంబర్ 1 ఇన్స్టిట్యూట్గా దూసుకుపోతుంది. మరి ఇక ఫ్యాషన్ డిజైనింగ్ పై అవగాహన కల్పించడానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ కన్నపోయిన రాము యాదవ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. హౌ ఆర్ యు సార్? నమస్తే. ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించి ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీరింగ్ చెయ్యాలి అన్నటువంటి కోరికలు ఉండేవి అండ్ ఇప్పటికి కూడా ఉంటున్నాయి. బట్ దీనిపైన కూడా ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. అండ్ వాట్స్ ద రీజన్ అండి? ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా మన భారతదేశంలో ఇప్పుడు పెరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్కి మెయిన్ రీజన్ దీనికి. ఈ కోర్సులు చదువుతున్నారు లక్షల మంది, బట్ దానికి ఈక్వల్ పర్సంటేజ్ ఆఫ్ జాబ్స్ లేకపోవడం. సో వాళ్ళు ఎక్కడైనా ఉన్నా కూడా వాళ్ళు చదివిన దానికి, వాళ్ళు జాబ్ చేస్తున్న దానికి వాళ్ళు మదర్ ప్రొఫెషన్లో జాబ్ చేయట్లేదు. కేవలం ఏమిందంటే ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంజనీరింగ్ లక్షల మంది అండ్ యావరేజ్ పర్ యానం ఒక 1 lakh స్టూడెంట్స్ బయటకు వచ్చారంటే దాంట్లో నాట్ ఈవెన్ 10 to 5% ఎంప్లాయ్మెంట్ పొందుతలేరు. 90%లో సుమారు 20 నుంచి 30% అంతా ఇర్రిలివెంట్ జాబ్స్ టేకప్ చేయడము. స్పెషల్లీ ఫ్యాషన్లో ఏమంటే మహిళలకి, యంగ్స్టర్స్కి ఏంటంటే సెల్ఫ్గా మనం డిపెండ్ అవ్వాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దనే కాన్సెప్ట్. దాన్ని ఇప్పుడు కార్పొరేట్ జాబ్స్ ఎట్లా ఉన్నాయంటే సెస్ బేస్డ్ జాబ్స్ ఉన్నాయి. సో అకౌంటబిలిటీ ఉండడం, వాళ్ళ బాధ్యత చేయాలి, దెన్ కార్పొరేట్ జాబ్లు చేయాలి. దెన్ రెండు డ్యూయల్ రోల్కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దీంట్లో వాళ్ళకి కన్వీనియంట్ టైంలో అన్నీ వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ పూర్తి చేసుకున్నాక దాన్ని వాళ్ళ మదర్ ప్రొఫెషన్గా ఫీల్ అవుతూ ఇష్టంగా చేసే ప్రొఫెషన్. కాబట్టి చాలామంది యంగ్స్టర్స్ బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయాక కూడా అప్పుడు చేయని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కోర్స్ చేసి దీంట్లో సెటిల్ అవుతున్నారు. అండ్ వర్క్లో నైపుణ్యం ఉంటే కనుక, అంటే ఏ వర్క్ చేయాలన్నా ఇతరత్ర ఒకవేళ సెటిల్ అవ్వాలి అనుకుంటే, ఈవెన్ జాబ్ చేస్తూ సెటిల్ అవ్వాలన్నా, బిజినెస్ పెట్టాలన్నా కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కదా అండి. అండ్ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ చేసినటువంటి వాళ్లకు ఒక మంచి యాక్సెస్ ఉంటుందేమో, అంటే పెట్టుబడి ఎక్కువ లేకుండా ఓన్లీ వాళ్ళ టాలెంట్తో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయేమో కదా. బేసిక్గా చెప్పాలంటే ఫ్యాషన్ ఎడ్యుకేషన్ ఈజ్ అ మల్టీ డైమెన్షనల్ కెరియర్. సో ఎడ్యుకేషన్ కొంచెము కాస్ట్లీ అయినప్పటికీ కూడా ఇనిషియల్గా దీనిలో ఒక 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ వృత్తి విద్యా కోర్సులకు ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వకపోవడం మెయిన్ రీజన్. ఏదైతే అన్డిమాండెడ్ కోర్సు, డిమాండ్ లేని కోర్సులకి, ఎంప్లాయ్మెంట్ స్కోప్ లేని కోర్సులకేమో స్కాలర్షిప్ ద్వారా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. కానీ ఈ వృత్తి విద్యా కోర్సులకు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వకపోవడం ఫస్ట్ పాయింట్. సరే, దాన్ని తట్టుకొని వాళ్ళు కోర్స్ చేసినప్పుడు మీరు అన్నట్టు ఎక్స్పెన్సివ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అలాంటిది ఏం లేదండి. మల్టీ డైమెన్షనల్ కెరియర్ ఎందుకు చెప్తున్నామంటే కోర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ చేసుకోవచ్చు, కార్పొరేట్ సైడ్ అన్లిమిటెడ్ జాబ్స్ ఉన్నాయి, లేదా అండ్ స్పెషల్గా చెప్పండి గవర్నమెంట్ సెక్టర్లో కూడా జాబ్స్ ఉన్నాయి. ఈ రెండు కానప్పుడు అండ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫినాన్షియల్ అసిస్టెంట్ తోటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు MSME మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్ కింద ఉమెన్ ఎంపవర్మెంట్ కింద కొన్ని లోన్స్ ఇస్తున్నారు, సబ్సిడీ లోన్స్. దాంతో హెల్ప్ ఆఫ్ వాటి ద్వారా వాళ్ళకి సబ్సిడీ లోన్స్ ద్వారా వాళ్ళు సొంతంగా బొటెక్ స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళే 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. యాక్చువల్గా అంటే సొంతంగా వాళ్ళంతటా వాళ్ళు ఇప్పుడు బయట చిన్న చిన్న కోర్సులు నేర్చుకోకపోయినా బయట నేర్చుకుంటూ ఉంటారు. నైపుణ్యం ఉన్నప్పటికీ వాళ్లకు వచ్చేటువంటి లోన్ కన్నా కూడా ఇలా సర్టిఫైడ్గా ఉన్నట్లయితే వీళ్ళకు లోన్ యాక్సెస్ అనేది ఈజీ ఉంటుందేమో. ఖచ్చితంగా అండి. ముఖ్యంగా చాలా మందికి ఏంటంటే ఇంతకుముందు లోన్స్ కావాలంటే 2014 బిఫోర్, 2018 బిఫోర్ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాముందుకు లోన్స్ కావాలంటే సబ్సిడీ లోన్స్ మనకి షూరిటీ కావాలి, బిజినెస్ లోన్స్కి కంపల్సరీ షూరిటీ కావాలి. సో ఫినాన్షియల్ అసిస్టెన్సీ బ్యాకప్ ఉంటే వాళ్ళు లోనే అడిగారు ఫస్ట్. సో ఎవరు మధ్యతరగతి కుటుంబాలు, అసలు ఫినాన్షియల్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, టాలెంట్ ఉండి అన్ని రకాలుగా అవకాశాలు ఉండి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయలేని వాళ్ళకి ఇప్పుడు వితౌట్ ష్యూరిటీ సబ్సిడీ లోన్స్ ఏదైతే ఉన్నాయో MSME కింద నేను చెప్పినట్టు ఆ లోన్స్కి వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇప్పుడు. సో వాళ్ళకి నేరుగా ఎలాంటి సెక్యూరిటీ రీజన్స్ లేకుండా ఒక బేసిక్ గైడ్లైన్స్ మీరు చెప్పినట్టు సర్టిఫైడ్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ అప్రూవ్ అయిన ఏ కోర్సెస్కైనా
వాళ్ళ మదర్ ప్రొఫెషన్లో రెస్పెక్టివ్ డొమైన్లో వాళ్ళు క్వాలిఫైడ్ ఉంటే కనుక వాళ్ళకి బ్యాంకర్స్ డైరెక్ట్గా లోన్స్ ఇస్తున్నారు వితౌట్ ఎనీ షూరిటీ. అండ్ ఒకటి చదవాలని అంటే ఈ కోర్స్ చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఒకవైపు అయితే అసలు ఎంతవరకు సోర్స్ ఉంది సెటిల్ అవ్వడానికి అనేది ఇప్పుడు రంగం చూస్తే అంటే ఈ ఫ్యాషన్ రంగంలో ఎలా ఉందండి, భూమి ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా చెప్పాలంటే ఒకప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అనేది అర్బన్ పట్టణ ప్రాంతాలకు అండ్ పాస్ట్ లొకాలిటీలో అండ్ మీరు చూసినట్లయితే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇలాంటి లొకేషన్స్కే పరిమితమైన ఫ్యాషన్ ఇప్పుడు వయసుకు పరిమితం లేకుండా వయసుకు అంటే లొకేషన్ వాళ్ళ ఎలాంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లొకేషన్, క్యాస్ట్, కమ్యూనిటీ, సో ఫ్యాషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అకేషన్, వెకేషన్ ఏదైనప్పటికీ ఎలాంటి పండుగ, వేడుక, గెట్ టుగెదర్స్ ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ డిజైన్డ్ కాస్ట్యూమ్స్. అంటే జ్యువెలరీ కంటే ఎక్కువ కాస్ట్యూమ్స్కి ఎక్కువ ప్రయారిటీ పెరుగుతూ ఉంది రోజు రోజుకి. అండ్ దానికి ప్యారలల్గా దాని యాక్సెసరీస్, దిస్ ఆల్ మ్యాటర్స్ నవ్. సో దట్ ఈస్ ద కేస్. ఇప్పుడు జ్యువెలరీ కంటే ఎక్కువ గార్మెంట్స్కి ప్రయారిటీ ఇవ్వడము, దానిలో భాగంగా ఈరోజు చూసినట్టయితే ఒక గ్రామీణ స్థాయిలో కూడా ఒక వెడ్డింగ్ చేయాలంటే వెడ్డింగ్లో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మీరు చూస్తున్నారు, ఒకప్పుడు వెడ్డింగ్ అంటే వెడ్డింగే జరుగుతుంది, ఇప్పుడు పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉన్నాయి. షూట్స్కి ద ఫస్ట్ ప్రయారిటీ కాస్ట్యూమ్స్ అల్టిమేట్గా. సో అంటే గ్రామ స్థాయి నుంచి కూడా ఇక్కడ వచ్చి సిటీకి వచ్చి వాళ్ళు గార్మెంట్స్ స్టిచ్ చేయించుకోవడము, డిజైన్ వాళ్ళకి నచ్చిన స్టైల్ చేసుకోవడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మన దగ్గర చదువుకున్న గ్రామీణ యువత కావచ్చు, వాళ్ళు ఉన్న పట్టణ ప్రాంతాల్లో దగ్గరలో ఉన్న నగరాల్లో ఈ బొటెక్ స్టార్ట్ చేసి మంచిగా సంపాదిస్తున్నారని చెప్పొచ్చు. ఓకే, అంటే ఒకప్పుడు చూసుకున్నట్లయితే ముఖ్యంగా బట్టల విషయం చూసుకుంటే ఎప్పుడో ఒకసారి కొనుక్కునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు, ట్రెండ్ సెట్ చేయాలన్నట్టు చూస్తున్నారు. మీరు అన్నట్టు ఏజ్తో కానీ దేంతో సంబంధం లేకుండా ఇప్పుడు ఈవెన్ క్లాతింగ్ సెక్షన్ అనేది చాలా విగరస్గా పెరిగిపోయినటువంటి సిచ్యువేషనే ఉంది కదా అండి. అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇందులోకి వచ్చిన తర్వాత ఎటువంటి అంటే ఒడిదుడుకులు ఫేస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయా, ఎటువంటి వాళ్ళకు ఉంటాయి, అంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి? ముఖ్యంగా ఫ్యాషన్ ఇండస్ట్రీ, నేను డిజైనర్ కావాలి, ఫ్యాషన్ ఇండస్ట్రీలో నేను సెట్ అవ్వాలి, ఓకే, ఖచ్చితంగా నేను దీనిలో సంపాదించి స్వయంగా నేను ఎదగాలనే ఆశ ఉన్నవారికి మాత్రం నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు మెయిన్గా ఇది ఒక ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ లాగా చూడొచ్చు. సాంప్రదాయ ఎడ్యుకేషన్ ఏదైతే మనకి ఇప్పుడు బీఏ, బీకామ్, బీఎస్సీ వీటి మాదిరి చదివే కోర్స్ కాదు. ఇట్స్ నాట్ ఏ ఎడ్యుకేషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ ఏ ట్రైనింగ్ బేస్డ్ ఎడ్యుకేషన్, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్. ఇక్కడ స్కిల్కి ప్రయారిటీ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఫార్మల్గా క్లాసెస్, కాలేజ్కి పోయినామా, క్లాసెస్ అటెండ్ కాకపోయినా ఫైనల్గా ఎగ్జామ్ పాస్ అయితే వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్. బట్ వెరస్ దీంట్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు స్కిల్. సో నైపుణ్యత ఉండాలి, దీంట్లో స్పెషల్గా చెప్పండి క్రియేటివిటీ, థాట్స్ ఉండాలి, డైలీ ఏదో కొత్తదనం ఏదో నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలి, దెన్ ఓపిక, పేషెన్సీ లెవెల్స్ బాగుండాలి, దెన్ ఏదో కొత్త ఇన్నోవేటివ్ టాలెంట్ ఉండాలి, దెన్ స్పెషల్లీ పేషెన్స్ అనేది చాలా అవసరం దీంట్లో. సో శ్రద్ధగా పనిచేస్తూ, సో ఎదుటి వాళ్ళ కామెంట్స్ని కూడా కాంప్లిమెంట్స్గా యాక్సెప్ట్ చేస్తూ దాంట్లో ఉన్న మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకునే శక్తి ఉన్న వాళ్ళు ఈ కోర్సులకు రావాలి. ఒకటి టాలెంట్తో ముందుకెళ్ళాలి అంటే ఈ కోర్స్ అనేది వాళ్ళకి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్తారు. అండ్ కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడేందుకు, శ్రీనివాస్ గారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి సార్తో. యా నమస్తే అండి, గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. మా పాపని పద్మావతి యూనివర్సిటీలో ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తున్నారండి, ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారు. ఏమండి మళ్ళీ కొంచెం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వినపడుతుంది సార్? వినిపిస్తోంది శ్రీనివాస్ గారు, మీరు అడిగింది ఏంటో మళ్ళీ ఒకసారి అడగండి. మా పాప నవ్య పేరు. మా పాపని పద్మావతి యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేపిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ఏముంటుంది? ఓకే, నాకున్న బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ పద్మావతి విశ్వవిద్యాలయంలో ఏదైతే ఇప్పుడు బీవోక్ బ్యాచిలర్స్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది సెక్టర్ స్కిల్ కౌన్సిల్ అప్రూవ్డ్ డిగ్రీ ప్రోగ్రామ్. అది కూడా యాజ్ గుడ్ యాజ్ రెగ్యులర్ డిగ్రీకి ఈక్వలెంట్ ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేసిన ప్రోగ్రాము. అది అయిపోయిన తర్వాత మీరు చెప్పినట్లయితే బేసిక్గా ఫ్యాషన్ డిగ్రీలో ఒకవేళ క్వాలిఫైడ్ అయి ఉంటే కనుక వాళ్ళకి ప్రైవేట్ జాబ్సే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద చాలా గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి. అది చాలామందికి ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి ఎలిజిబిలిటీ లేక అప్లై చేసేవాళ్ళు లేరు. వేరే జాబ్స్లలో ఇప్పుడు లెట్స్ ఏ ఎగ్జాంపుల్ బీఎడ్ టీచర్ కావాలంటే కొన్ని లక్షల కాంపిటీషన్లో దాన్ని బీఎడ్ అవ్వాలి, డిగ్రీ అవ్వాలి, బీఎడ్ అవ్వాలి, టెట్ క్వాలిఫై అవ్వాలి, అండ్ ప్రిలిమినరీస్, మెయిన్స్ ఇంత అయినప్పుడు కూడా జాబ్స్ వస్తాయని గ్యారంటీ లేదు. కానీ దీంట్లో మాత్రం మీకు స్పెషల్గా
కాంపిటీషన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద అపరెల్ పార్క్స్ కూడా వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ అపరెల్ పార్క్స్కి ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా అపరెల్ పార్క్ స్టార్ట్ చేయడానికి ఒక ప్రపోజల్ డ్రాప్ చేసింది వరంగల్ డిస్టిక్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు చెప్పినట్టు 2018లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది, దానికి తక్కువ మంది అప్లై చేసినారు. సో వన్ మోర్ పాయింట్ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 విద్యా హక్కు చట్టం ఏదైతే విద్యాలో మార్పులు వచ్చాయో దాంట్లో ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ స్కూల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్ బోర్డ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ సిబిఎస్ ప్యాటర్నా కానీ దాంట్లో కంపల్సరీ వృత్తి విద్యా కోర్సుని ఇంటిగ్రేట్ చేయాలనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కనుక ఓకే అయితే కనుక ప్రతి స్కూల్లో మ్యాండేట్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్. సో దట్ కేస్ లక్షల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దెన్ ఫస్ట్ స్టూడెంట్స్ కొంచెం ఈ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీలో ఉంటారు. అండ్ రాము యాదవ్ గారు, మీ దగ్గర ఉన్నటువంటి అంటే కోర్సెస్ అంటే ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏవే కోర్సులు మీరు అందిస్తున్నారు? ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ నెలకొంట హైదరాబాద్లో మనం ఏదైతే కొన్ని కోర్సెస్ సెలెక్టివ్ కోర్సెస్ చాలా కోర్సెస్ ఉన్నాయి ఫ్యాషన్లో. దాంట్లో సెలెక్టివ్ కోర్సెస్ అంటే ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీ డిమాండ్ బేస్డ్, ఎంప్లాయ్మెంట్ డిమాండ్ బేస్డ్, దెన్ స్టూడెంట్స్ ఎఫర్ట్ చేయగలిగినది. అండ్ కొంతమందికి పేషెన్సీ అంటే వాళ్ళకి సమయం ఉండదు, 3-4 సంవత్సరాలు చదువుకునేంత ఓపిక ఉండదు. సో వేరే రీజన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు. దీనికి అనుగుణంగా 2 రకాలుగా డిజైన్ చేసాం. ఒకటి లాంగ్ టర్మ్ కోర్సు అండ్ షార్ట్ టర్మ్ కోర్సు. సో ఈ షార్ట్ టర్మ్ కోర్స్ ఏదైతే ఉందో 10th క్లాస్ అయిపోయింది లేదా ఇంటర్మీడియట్ అయిపోయి డ్రాప్ అయ్యి లేదా డిగ్రీలో కంటిన్యూ చేస్తున్నప్పుడు కూడా ఇప్పటి నుంచే మనం కెరీర్ ప్లాన్ చేసుకోవాలన్న వాళ్ళకి ప్యారలల్గా డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ 1 year కోర్స్ ఉంటుంది. సో ఆ కోర్స్ కంప్లీట్గా ఇండస్ట్రీ బేస్డ్, అంటే బోర్డ్స్ యూనివర్సిటీ ఇచ్చే సిలబస్తో పాటు ఎన్ఐఎఫ్డి ఏంటంటే ఇండస్ట్రీ బేస్డ్ సిలబస్. అంటే ఇన్స్టిట్యూషన్లు యూనివర్సిటీ ఇచ్చే సిలబస్ ఏంటంటే సిలబస్ని చేంజ్ చేసే పవర్స్ మన దగ్గర ఉండవు, అది ఎప్పుడు అవుట్డేటెడ్ సిలబస్ ఉంటుంది. దానికి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అండ్ మార్కెట్ డిమాండ్ ఏముందో ఆ సిలబస్ని ఇంటిగ్రేట్ చేసి డిప్లొమా కోర్సెస్ ఉంది. అండ్ 12th ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి అది ఎంపీసీ బైపీసీ సీసీ ఏదైనప్పటికీ సో ఇప్పుడు బీఎస్సీ ఫ్యాషన్కి ఎక్కువ చాలామంది చూపిస్తూ ఉన్నారు ఇంట్రెస్ట్. సో అది ఈక్వల్ టు డిగ్రీ ప్రోగ్రాము, 3 years ప్రోగ్రామ్. అది కాకుండా ఎనీ డిగ్రీ బీఏ బీకామ్ చదువుతారు, అరే మనం అప్పుడు చదువుంటే బాగుండు. స్పెషల్గా ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు బీటెక్, స్పెషల్గా బీటెక్ చదువుకునే గర్ల్స్ ఈ మధ్యలో ఎక్కువ మాకు వాకింగ్ చేస్తున్నారు కాలేజ్కి. సో వాళ్ళకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ స్కోప్ దాంట్లో లేకపోవడము. సో ఇప్పుడు ఫైనల్ స్పెషల్లీ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏంటంటే జాబ్లో కెరియర్లో సెటిల్ అవ్వాలనేది ఒక కన్క్లూజన్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్లో మనల్ని అప్రోచ్ అవుతున్నారు. అది పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, అది కూడా 1 year ప్రోగ్రామ్స్. అది కొంచెం హై-ఎండ్ కోర్సు, దాంట్లో కొంచెం సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి ఉండే ఆ కోర్సు చాలా బ్యూటిఫుల్ కోర్సు. అంటే దీనికి ఏదైనా ప్రోత్సాహకం కానీ ఏవైనా ఉంటాయా అండి? అంటే మీరు ఇంతకుముందు చెప్పారు అంటే గవర్నమెంట్ నుండి మాత్రం ఏం లేదు అని. అండ్ వన్స్ మీ దగ్గర జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకు ముఖ్యంగా చాలామంది డ్రాప్అవుట్స్గా మిగిలిపోవడానికి కారణం వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది దాన్ని బట్టే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల డ్రాప్అవుట్ అవుతారు 10th కానీ ఇంటర్ కానీ. మరి అటువంటి వాళ్లకు ఖచ్చితంగా మీ దగ్గర ఫీ ఉంటుంది, దాన్ని ఏమైనా వెసులుబాటు ఉంటుందా? అంటే కట్టుకునేటువంటి విధానంలో ఏమైనా వెసులుబాట్లు ఉంటాయా? సో ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఫ్యాషన్ ఆస్పిరెంట్స్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా నేను డిజైనర్ కావాలి అనే కోరిక ఎవరికైతే దృఢంగా ఉంటుందో వాళ్ళకి ఆర్థిక సమస్యలు కావచ్చు, స్థానిక సమస్యలు కావచ్చు, ఏదైనా సమస్య అయి ఉండొచ్చు, స్పెషల్లీ ఫినాన్షియల్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే ఇది ఎక్స్పెన్సివ్ కోర్స్, నో డౌట్. పాన్ ఇండియాలో ఇట్స్ హైలీ ఎక్స్పెన్సివ్ కోర్స్. కాకపోతే మేము మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఎఫర్ట్ చేసేంత ఫీజు డిజైన్ చేసాం. కంపేర్ విత్ ఆల్ అదర్ ఇన్స్టిట్యూషన్స్తో 50% అని చెప్పొచ్చు మా ఫీజు. ఇప్పుడు ఇంకోటి కోవిడ్ రీజన్స్ వల్ల కూడా చాలా ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయినాయి. సో వాళ్ళు ఎఫర్ట్ చేసేదాకా ఫీజు కూడా హైక్ చేయకుండా ఫీజు కస్టమైజ్ చేసి మోడరేట్గా ఫీజు పెట్టాము. రెండోది ఏంటంటే ఈజీ ఇన్స్టాల్మెంట్ స్కీమ్స్ కూడా మనము అందుబాటులోకి వచ్చాము. ఇంకా ఫినాన్షియల్గా పూర్ ఉంటే కొన్ని ఎగ్జామ్షన్స్, ఇంటర్నల్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. వన్స్ మీ దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడితే వాళ్ళ గురించి ఒక ఐడియా మీకు ఉంటుంది, వాళ్ళకు మీరు కరెక్ట్గా సజెస్ట్ చేయగలుగుతారు. మరో కాలర్ ఉన్నారండి, శశిధర్ వరంగల్ నుంచి. శశిధర్ గారు, నేను వరంగల్ నుంచి మాట్లాడతాను. హలో అండి. చెప్పండి శశిధర్ గారు, అడగండి మీ క్వశ్చన్ ఏంటో. మా అమ్మాయి ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుందండి హైదరాబాద్లో, హ్యాండ్స్టెక్లో. 2nd year అండి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఓకే శశిధర్ గారు, ఇప్పుడు ఏదైతే మీ పాప
డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నదని చెప్పారు. ఇన్స్టిట్యూషన్ ఏదైనప్పటికీ వీళ్ళకి ఫస్ట్ మీరు అడగాల్సిన విషయం ఏమంటే, అందరూ మీలాంటి పేరెంట్స్ మమ్మల్ని అడిగే ప్రశ్న అదే. సో ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ సెటిల్ అవుతే బాగుంటుంది అంటే, దానికంటే ఫ్యాషన్ ఇండస్ట్రీలో అన్లిమిటెడ్ గ్రోత్ ఉంది. విజువల్ మర్చాండైజింగ్ సైడ్ పోవచ్చు. కొంతమందికి ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ యాటిట్యూడ్ ఉంటుంది, బాగా మాట్లాడగలుగుతాము కానీ పని చేయలేరు. సో అలాంటి వాళ్ళకి కన్సల్టెంట్, ఫ్యాషన్ కన్సల్టెంట్గా అంటే అడ్వైజింగ్, వాళ్ళు ఇప్పుడు కస్టమర్ హైట్, కలరు, డిజైనింగ్ ఒక మనకు నచ్చినట్టు చేయడం కాదు, కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని హైట్, కలరు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి వాళ్ళకు నీట్గా కంఫర్టబుల్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసే నేచర్ ఉండే వాళ్ళకి ఫ్యాషన్ కన్సల్టెంట్గా కానీ విజువల్ మర్చండైజర్గా కానీ వెళ్ళిపోతారు. లేదా కొంతమందికి మాటలు తక్కువ వస్తాయి, పని రూపంలో చూపిస్తారు వర్క్లో. సో వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ సైడ్ వెళ్ళిపోతారు, అంటే గార్మెంట్ కన్స్ట్రక్షన్, ఈ డిజైనింగ్ సైడ్ వెళ్ళిపోతారు. సో లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వెళ్ళిపోతారు. అది కాకుండా ఓన్లీ డిజైన్ అంటే వాళ్ళు ప్రొడక్షన్ సైడ్ కాకుండా డిజైన్ అంటే క్రియేటివ్ థాట్స్ ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి అన్నప్పుడు వాళ్ళు ఒక మూవీ చూస్తారు, ఒక నేచర్ చూస్తారు, ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇన్స్పైర్ అయిపోయి దాన్ని ఒక డ్రాఫ్టింగ్ రూపంలో, డ్రాయింగ్ రూపంలో వేసేసి దాన్ని ఒక డిజైన్గా డెవలప్ చేసి కంపెనీస్కి ఫ్రీలాన్సర్గా, కన్సల్టెంట్గా పనిచేస్తారు. సో రెండోది ఏమంటే, కొంతమందికి ఏంటంటే ఎవరి కింద జాబ్ చేయడం ఇష్టం ఉండదు. సో స్వయంగా ఎంత వచ్చినా నో ప్రాబ్లంగా నేను ఓన్గా చేసుకోవాలి, సో నాకంటూ ఒక బాసిజం ఉండొద్దు అన్న వాళ్ళకి ఎంటర్ప్రైనర్గా, యంగ్ ఎంటర్ప్రైనర్గా నేను చెప్పినట్టు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఫినాన్షియల్ అసిస్టెన్స్ తోటి ఇమీడియట్లీ వితౌట్ పేరెంట్స్ సపోర్ట్ దే కెన్ స్టార్ట్ అప్ దర్ బొటిక్స్. కానీ ఒకటైతే అందరికీ అడ్వైజ్ చేస్తున్నాను, ఏదైనా ఇన్స్టిట్యూషన్లో ఆల్రెడీ చదువుతున్న వారికి, చదివే వాళ్ళకి కోర్స్ కంప్లీషన్ తర్వాత మినిమం 1.5 ఇయర్ నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఇండస్ట్రీలో జాబ్ చేయాలి. సో దట్ మనకి ఏమవుతుందంటే కస్టమర్ నీడు, కస్టమర్ టేస్ట్, ప్రాబ్లమ్స్, కొన్ని స్టార్టప్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని ఒక మెచ్యూరిటీ వచ్చినాక స్టార్టప్ చేస్తే బెస్ట్. అంటే మనం బయట తెలుసుకున్న విషయాలకి మనం ఇన్స్పైర్ అయిపోయి తొందరపడి స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని టెక్నికల్ ఆపరేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేరు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళు స్కూల్, కాలేజ్ నుంచి వస్తారు, వీళ్ళకు చదవడం తెలుసు కానీ కస్టమరు కొంతమంది హైపర్ ఉంటారు, కొంతమంది పేషెన్సీ లెవెల్స్ ఉంటారు, వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం, వాళ్ళ టేస్ట్ని అర్థం చేసుకునే విధానం ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే, అండ్ వన్స్ యూ వర్క్ సమ్వేర్ రిపీటెడ్ ఆర్గనైజేషన్ ఏదో ఇక్కడ పని చేస్తేనే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ముందుకెళ్తారు అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఇక ఈ కోర్సులలో సబ్జెక్ట్స్ విషయానికి వస్తే ఏవేవి ఉంటాయండి? ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలామంది మీరు అన్నట్టు టైలరింగ్, దీనికి ఇంత ఫీజు ఉంటుందా, మా దగ్గర 5,000 10,000 నేర్పిస్తారంటే అది జస్ట్ ఒక టైలరింగ్, ఒక ఫ్యాషన్లో ఒక చిన్న పార్ట్, 5% ఒక పార్ట్ చెప్పాలంటే టైలరింగ్ అనేది. సో బేసికలీ ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ డిజైన్డ్ కోర్సెస్ ఏంటంటే హార్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మూడుని ఇంటిగ్రేట్ చేసి కోర్సెస్ డిజైన్ అవుతాయి. సో ఈ కోర్సెస్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ కోర్సెస్లో మెయిన్గా చెప్పాలంటే డిజైన్డ్ వేరు, చెప్పినట్టు ప్రొడక్షన్ సైడు, టెక్నాలజీ, ఈ మూడింటిని యాడ్ చేసుకొని ఉంటుంది. ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ అంటే స్కెచింగ్, మీరు చెప్పినట్టు ఒక కస్టమర్కి ముందే ప్రొడక్షన్ అవ్వ ముందుకి ఇప్పుడు టైలర్ ఏం చేస్తారు, మీరు ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళి ఇచ్చినారంటే మీకు నచ్చిన క్యాటలాగ్ ప్రకారం స్టిచ్ చేస్తారు, అది ఖరాబ్ అయితే మీ డిజైన్ బాగా వస్తే మీ అదృష్టం, ఖరాబ్ అయితే మనం చెప్పలేం. ఎందుకంటే క్యాటలాగ్లో ఉండే ఫ్యాబ్రిక్కి దాన్ని మనం తీసుకెళ్ళిన ఫ్యాబ్రిక్కి మ్యాచ్ అవ్వవు, కొన్ని డిజైన్స్ కొన్ని ఫ్యాబ్రిక్స్కే సూట్ అవుతాయి. సో అది ఎక్కడ అర్థమవుతుంది అంటే ప్రీ ప్రొడక్షన్, ఫ్యాషన్ ఇలస్ట్రేషన్. సో దానికంటే ఇంకో సబ్జెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైనింగ్, అంటే అసలు కలర్, ఎలాంటి కలర్స్ ఎలాంటి కస్టమర్స్కి, సో అకేషన్ ఏంటి, సో సీజన్ ఏంటి, ఇప్పుడు సమ్మర్ అయితే ఎలాంటి కలర్స్ తీసుకోవాలి, వింటర్ అయితే ఎలాంటి కలర్స్ తీసుకోవాలి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఎలాంటి కలర్స్ తీసుకోవాలి, దెన్ మీరు వెడ్డింగ్స్లో ఎలాంటి కలర్స్ తీసుకోవాలి, ఈవెన్ వాళ్ళ రీజన్, వాళ్ళ రిలీజియన్ బేస్డ్ చేసుకొని మన కలర్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైనింగ్లో నేర్చుకుంటారు. దెన్ మీరు అడిగినట్టు స్కెచింగ్ చేసి ముందే ఇస్తారు, మీకు ఈ గార్మెంట్ ఇలా ఉంటుంది మేడం, మీకు ఎక్కడెక్కడ ఏం ఎంబ్లిష్మెంట్ చేయాలి, ఎక్కడెక్కడ యాక్సెసరీసు లేదా ప్యాటర్న్ స్టైల్ కంప్రెస్ చేయడమా, అదన్నీ ముందే చూపిస్తారు ప్రొడక్షన్ అవ్వ ముందుకే. సో దాన్ని మేము చెప్పినట్టు గార్మెంట్ కన్స్ట్రక్షను అంటే బేస్డ్ ఆన్ ప్యాటర్న్ మేకింగ్, ప్యాటర్న్ ఎంత పర్ఫెక్ట్ చేస్తావో గార్మెంట్ అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్స్ అంటారు. సో అది కాకుండా టెక్స్టైల్స్ సైన్స్, మనం ఏ ప్రొడక్షన్ ఇండస్ట్రీ సైడ్ పోయే వాళ్ళకి ఏమవుతుందంటే హ్యాండ్ లూమ్స్, పవర్ లూమ్స్ అలాంటి కంపెనీస్లలో పనిచేయాలి, ఆ సైడ్ పోవాలన్నప్పుడు ఎలాంటి కలర్స్ వాడతారు, దాంట్లో సింథటిక్ కలర్స్ ఉంటాయి, దాంట్లో కెమికల్ బేస్డ్ కలర్స్ ఉంటాయి, లాంగ్ డ్యూరేషన్ ఫ్యాబ్రిక్కి కలర్స్ ఉండాలంటే ఏం చేయాలా,
సో వీవింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయని సైన్స్లో వస్తుంది. డిజైనింగ్, టెక్స్టైల్ డిజైనింగ్లో ఏమంటే మీరు చెప్పినట్టు ఈ ఎంబ్రాయిడరీ, ఎంబ్లిష్మెంట్స్, దెన్ మగ్గం వర్క్స్, అంటే సర్ఫేస్ ఆఫ్ గార్మెంట్స్ పైన వచ్చే అడిషనల్ డిజైనింగ్స్ ఎట్లా మనం ఎక్స్పోజ్ చేయడానికి, ఎక్కడ ఏ పార్ట్లో ఎక్స్పోజ్ చేయాలన్నది మనం అక్కడ నేర్పిస్తాము. ఇవన్నిటి కాకుండా స్టూడెంట్ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మాన్యువల్ డిజైనింగ్స్ అంతా అయిపోయినాక కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్, సో సాఫ్ట్వేర్లో వాళ్ళు కలర్స్ ఎట్లా డిజైన్ చేయాలి అండ్ లాస్ట్లో నేర్పిస్తాం, ఫస్ట్ నేర్పించాం అది. ఎందుకంటే మాన్యువల్గా ప్రతి ఒక్కరికి ప్రాక్టీస్ అయినాక దాని కంప్యూటర్ బేస్డ్ డిజైన్ ఇదంతా అయిపోయినాక తర్వాత కోర్స్ కంప్లీషన్ టైంకి వచ్చేసరికి ఈ ఇయర్లో వాళ్ళు చేసిన కలెక్షన్స్, ఇప్పుడు కొంతమంది వెస్ట్రన్ గార్మెంట్స్ మీద చేస్తారు, బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది వెడ్డింగ్ వేర్ మీద చేస్తారు, కొంతమంది సెమీ వెస్ట్రన్ మీద చేస్తారు, కొంతమంది పార్టీ వేర్ మీద కలెక్షన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ కలెక్షన్స్ ఏదైతే కాలేజ్ డేస్లో వాళ్ళు నేర్చుకుంటారో ఎండ్ ఆఫ్ ద కోర్సు ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తాము. దాంట్లో ఆ గార్మెంట్స్ని వాళ్ళు ప్రజెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళు ఏంటంటే వేరియస్ కంపెనీస్లో వస్తారు, మనకు గెస్ట్గా వస్తారు. సో జడ్జిమెంట్ ప్యానెల్లో వాళ్ళకి నచ్చిన గార్మెంట్స్ కానీ వాళ్ళకి నచ్చిన డిజైనర్స్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ కంపెనీలో ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే ఈ ఫ్యాషన్ వాక్స్ కూడా వాళ్ళ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకు బయట అసలు ఎట్లా ఉంది, ఏంటి మార్కెట్ ఎట్లా ఉంది, అది కూడా ఒక ఐడియా వస్తుంది. కరెక్ట్ అండి. ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ మీన్స్ ఇంతమంది చెప్పాను, ఇది ఎడ్యుకేషన్ తరగతి గదిలో నేర్చుకునే కోర్స్ కాదు, ఫుల్ టైం రెగ్యులర్ ప్రోగ్రాము, స్కిల్ బేస్డ్. అసలు మామూలుగా మన దగ్గర ఎలా ఉంటుందంటే చదివింది ఒకటి, మనం జాబ్ చేస్తుంది ఒక సిచ్యువేషనే ఉంటుంది మీరు ముందుగా చెప్పినట్టు. బట్ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే ఏం చదువుతున్నామో అదే వర్క్ చేయాలి, అదే చేస్తారు. అది ఇండస్ట్రీ బేస్డ్ సిలబస్ అని ఎందుకు చెప్పానంటే 70% ఫుల్ టైం కోర్స్ అండి మా దగ్గర. 70% డైలీ ప్రాక్టికల్స్ ఉంటాయి, థియరీ 30%, 70% ప్రాక్టికల్ ఉంటుంది. సో రెండోది ఉందంటే దీంట్లో ఫీల్డ్ విజిట్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ గైడెన్స్ ఉంటుంది మంత్లీ వన్స్, అండ్ ఇండస్ట్రీని డైరెక్ట్ వెళ్ళి చూపిస్తాం మనం విజిట్స్ వల్ల. అంటే ఎంత మనం స్ట్రగుల్ చేయాలి. ఇప్పుడు కాలేజ్లో ఒక స్టూడెంట్ కొంచెం క్లెవర్ ఉంటారు, నేనే టాప్ డిజైనర్ అవుతారు అనుకుంటారు, అది కాదు. వన్స్ దే గో అండ్ సీ ద ఇండస్ట్రీ ఎంత పెద్దగా ఉంది, ఇంకా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో కొన్ని డిజైన్ వేర్ ప్రొడక్షన్ యూనిట్స్కి తీసుకెళ్తే మనం అప్గ్రేడ్ అవ్వాల్సింది చాలా ఉందని దానికి రిలివెంట్గా మనం ట్యూన్ చేస్తాం స్టూడెంట్స్ని. ఓకే, అండ్ వీళ్ళకి ఎట్లా ఉంటుంది సార్, గైడ్ ఎలా ఉంటుంది, అండ్ మీ దగ్గర నుండి వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తాయి? స్పెషల్ కోర్స్ అయిపోయిన వెంటనే మనం స్టూడెంట్స్కి అయితే ఒక చెప్పినట్టు ఇండస్ట్రీ ఫ్యాషన్ షోస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ని మాకు నచ్చిన జాబ్స్ మేము ఇప్పాం. స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ ఏంటి స్టార్టింగ్ ప్రయర్ 3 months ముందు నుంచే మనం ముందు తెలుసుకుంటాం. పర్సన్ ఇంటరాక్షన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర. దానిలో ఈడిపిఎన్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో మనం స్టూడెంట్ ఇండివిజువల్ ఐడెంటిటీ అనేది తీసుకుంటాం. చెప్పినట్టు కొంతమందికి జాబ్ చేయడం ఇష్టం అంటే వాళ్ళని ఆ స్టైల్లోనే ట్యూన్ చేస్తాం. కొంతమంది కొన్ని రోజులు జాబ్ చేసి తర్వాత లేటెస్ట్ స్టేజ్లో మ్యారేజ్ తర్వాత మీరు చెప్పినట్టు మహిళలది ఎట్లా ఉంటుందంటే గర్ల్స్ స్పెషల్లీ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. సో ఆ చేంజెస్ లో వాళ్ళకి ప్రయారిటీస్ కూడా చాలా వరకు మారుతూ ఉంటాయి, వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ అట్ ద సేమ్ టైం వీళ్ళు లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అంటే పోవాలి. ఇప్పుడు వేరే కోర్సులు చేశారు, జాబ్ చేయడం వల్ల కుటుంబ సభ్యులకు ఇంట్రెస్ట్ లేదంటే ఆ డిగ్రీలన్నీ అల్మారాలో పెట్టాలి, హాయిగా ఇంట్లో కూర్చోవాలి. ఇది అలా కాదు. సో కార్పొరేట్ జాబ్స్ చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళని ఇంటి దగ్గర కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, సో అందుకే కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ గైడెన్స్ ఇస్తాము. ఎవరైనా ఎంటర్ప్రైనర్గా పోతారు, బొటిక్ స్టార్ట్ చేస్తారంటే వాళ్ళకి ప్రాజెక్ట్ కూడా శాంపిల్ డిజైన్ చేస్తాం మేము. శాంపిల్ ప్రాజెక్ట్ అంటే ఎట్లా లోన్స్ టేకప్ చేయాలి, ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. అండ్ ఈ 3 years 1 year కోర్సెస్ ఏవైతే డిఫరెన్షియేట్ చేయబడ్డాయో అండ్ వీటిలో కూడా కస్టమర్ని ఫేస్ చేసి అంటే కోర్స్ నేర్చుకోవడమే ఉంటుందా? ముఖ్యంగా మీరు అంటే ఫ్యాషన్ షోకి కానీ ఇండస్ట్రీలకు కూడా తీసుకువెళ్తామని చెప్పారు. అట్ ద సేమ్ టైం కస్టమర్స్ దగ్గర నుండి అంటే అటువంటివి మాక్ డ్రిల్స్ ఏమైనా చేయిస్తారా వీళ్ళతో? చేయిస్తాము. మాకు లైవ్ సెషన్స్ అని ఎందుకు చెప్తున్నామంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్కి ఒక యూనిట్ ఉంది, పింక్ పెటల్స్ అనే ఓన్ బొటిక్ ఉంది మాకు, అటాచ్డ్ బొటిక్. సో దాని ద్వారా డైలీ స్టూడెంట్స్ కస్టమర్ ఆర్డర్స్ మేము ఎట్లా ప్రొడక్షన్ చేస్తున్నాము, కస్టమర్స్ ఎలా అడుగుతారో ఫ్రమ్ ద డే 1 దెల్ సీ ఇన్ ద లైవ్ సెషన్స్. ఓకే, అండ్ ఇప్పుడు ఆన్లైన్ ప్రపంచం చాలా పెరిగిపోయింది కాబట్టి మీరు అన్నట్టు అంటే 1 year ఎక్కడైనా జాబ్ చేసిన తర్వాత వీళ్ళంతట వీళ్ళు అలా చేయకపోయినా కూడా ఇంట్రెస్ట్ ఉండి మీరు చెప్పినటువంటి అన్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఇలా కూడా వాళ్ళు ఒక చక్కని ఉపాధి పొందేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. 100% మల్టీ డైమెన్షనల్ ఫ్యాషన్ ఎడ్యుకేషన్ ఈజ్ అ మల్టీ డైమెన్షనల్ కెరియర్, నో డౌట్. సో వాళ్ళు కొంతమంది ఆన్లైన్ గైడెన్స్గా కూడా పనిచేస్తారు, ఫ్యాషన్ కన్సల్టెంట్గా పనిచేస్తారు. కొంతమంది ఆన్లైన్లో కొన్ని బిట్స్ నేర్చుకొని కూడా
డిజైనర్ అవుతున్నారు, కానీ వాళ్ళకి కనెక్టివిటీ మిస్ అవుతుంది. వీళ్ళు అంటే వీళ్ళ నైపుణ్యాన్ని బయట చూపించడం కోసం, లైక్ వీళ్ళు ఉపాధిని పొందడం కోసం చాలా మంది షాప్ పెట్టలేరు, ఎట్ ద సేమ్ టైం బొటిక్ పెట్టలేరు, అండ్ అంటే బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేరు. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు పెళ్ళైన తర్వాత చాలా మంది మహిళలు జాబ్ చేయనటువంటి సిచ్యువేషన్ లో వీళ్ళు ఇలా కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి అమ్ముకునేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఆన్లైన్ బిజినెస్ ఈ కామర్స్ కంపెనీస్ లో ఇప్పుడు ఈ కామర్స్ బిజినెస్ అనేది ఇండియాలో అండ్ జీడిపి రేట్నే పెంచేసింది ఇప్పుడు డ్యూరింగ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్. ఓకే, సో ఈ కామర్స్ కంపెనీలో వీళ్ళకి మంచి స్కోప్ ఉంది, వాళ్ళ డిజైన్స్ అన్ని సేల్ చేసుకోవడానికి మంచి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఈ కామర్స్ కంపెనీస్ ఆర్ ప్రొవైడింగ్. ఓకే, అండ్ చివరగా మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి Especially అని అనుకుంటున్నట్టు? for girls and youngsters, I would suggest very simple. ఎడ్యుకేషన్ అనేది ఫార్మల్గా చదవద్దు. వాళ్ళు ఖచ్చితంగా నేను ఏదైనా చేయాలి, ఈ రిలివెంట్ మనం చేస్తున్నది ఒకటి అవుతున్నది ఒకటి కావద్దు అని అంటే స్కాలర్షిప్స్ ఇస్తున్నారనేసి ఇష్టం లేని చదవడము, పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్నదని చదవడము, రెండవది ఇలాంటివన్నీ చేయకూడదు. అది ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు, ఫ్యాషన్ ఎడ్యుకేషన్ కాదు, అన్ని సెక్టార్లో స్కోప్ ఉంటుంది. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ప్రతి చోట ఉంటాయి. సో డిపెండెంట్ మన మైండ్ సెట్. మనకు అసలు ఇప్పుడు ఎంబీబీఎస్ చదవాలనుకుంటాం, మన మైండ్ సెట్కి ఎంబీబీఎస్ బాగుంటుందా లేదా? ఫినాన్స్ సెక్టర్ బాగుందంటే అందరూ ఫినాన్స్ సెక్టర్కి వెళ్ళిపోతారు. కామర్స్ ఇప్పుడు సీఏకి బాగుందంటే అందరూ సీఏకి వెళ్ళిపోతున్నారు. బట్ మైండ్ సెట్ మనము సీఏకి సూట్ అవుతామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఫ్యాషన్కి వచ్చే వాళ్ళకైతే ఖచ్చితంగా అటెన్షన్, క్రియేటివిటీ, ఓకే, ఇన్నోవేటివ్గా ఆలోచించే తత్వం, పేషెన్సీ లెవెల్స్ ఉండి by end of this year, by end of this 2 year, I want become a designer. ఖచ్చితంగా నేను చేస్తానన్న నమ్మకం ఉన్న వాళ్ళే ఈ కోర్స్కి రావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యాషన్ డిజైనింగ్కి ప్రస్తుతం ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఒకవేళ ఈ కోర్స్లో జాయిన్ అయ్యి కనుక వాళ్ళకి చక్కటి టాలెంట్ ఉన్నట్లయితే ఎంత ఈజీగా లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాము యాదవ్ గారు. ఇది ఇవాల్టి కెరీర్ టైమ్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.